హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు విజయ ఠాగూర్ యూనివర్స్. నేను మీ విజయ ఠాగూర్. ఫస్ట్ ఎపిసోడ్‌కి మీరు కనెక్ట్ అవ్వడం, రెస్పాండ్ అవ్వడం చూసి చాలా సంతోషంగా ఉందండి. ఇంకా లేట్ చేయకుండా సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఎపిసోడ్‌లో ప్రేమ గురించి మాట్లాడుకున్నాం. వెంటనే శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది. మనమందరం స్వామివారి బర్త్‌డేని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. సొసైటీలో గానీ, సినిమాల్లో గానీ శ్రీకృష్ణుల వారి రిఫరెన్స్ తీసుకొని కొన్ని సీన్‌లు, కొన్ని డైలాగ్‌లు రాస్తుంటారు. ఎస్పెషల్లీ హీరో కొంచెం రోమియోగా ఎక్కువ మంది అమ్మాయిలతో కొంచెం రొమాంటిక్ పర్స్పెక్టివ్‌లో బిహేవ్ చేస్తే మనం కూడా ఊరికే అనేస్తూ ఉంటాం రోజు మాట్లాడుకునే మాటల్లో. "ఏంట్రా నువ్వేమైనా కృష్ణుడివి అనుకుంటున్నావా? ఎప్పుడు అమ్మాయిలతో చుట్టూ తిరుగుతూ ఉంటావు." ఇలాంటి మాటలు అనేస్తూ ఉంటాం. లేదా కృష్ణుడికి 8 మంది భార్యలంట. లేదా 16,000 మంది గోపికలంట. ఎప్పుడూ ఆయన చుట్టే ఉంటారంట. ఇలా అమాయకత్వంలోనో, అజ్ఞానంలోనో లేదా ఎప్పటి నుండో మన మీద రుద్దబడిన అవే మాటలు, కథలు, సినిమాలు వాటి వల్ల ఇలా అనేస్తాం. కానీ ఇవన్నీ నిజమేనా? ఇది నిజం కాకపోతే మరి అసలు నిజం ఏంటి? ఖచ్చితమైన నిజం ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే పరమాత్మ అంటే దేవుడి గురించి తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం చాలా కష్టమని తెలిసిన ఋషులు, ఆ కాలం నాటి కళాకారులు కలిసి మనిషి పోలికలున్నట్టు దేవుడి విగ్రహాలు, చిత్రాలు తయారు చేశారు. దాంతో దేవుడు కూడా మనలాగే ఉంటాడురా అనుకున్నాం. ఆ తర్వాత ఇంకా బాగా అర్థం చేసుకోవడం కోసం మళ్ళీ ఋషులు, ప్రవచనకారులు, గురువులు అందరూ కలిసి మనిషి ఆలోచనల స్థాయికి దిగి పరమాత్మ గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. దానివల్ల మనకేమనిపించింది? దేవుడు కూడా మనలాగే ఉంటాడు, మనలాగే తింటాడు, తాగుతాడు, నిద్రపోతాడు, ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటాడు అనే ఆలోచనలు వచ్చేసాయి. ఆ ఆలోచన స్థాయి కాలంతో పాటు తగ్గుతూ విలువలు కూడా లేకుండా పోయాయి. దాంతో పాటు మన మీద యుద్ధాలు చేసిన వేరే వాళ్ళు ఈ ఆలోచనలు ఉపయోగించుకొని మరింత దిగజారడానికి ఉద్యమాలు, యుద్ధాలు కూడా చేశారు మన మీద. ఇప్పుడు అసలు సీసలైన నిజమేంటో చూద్దాం. భగవంతుడు మనం అనుకునే రూపంలో ఉండరు. దేవతా శక్తికి అంటే గ్రేటెస్ట్ డివైన్ ఎనర్జీకి మనకుండే అంటే హ్యూమన్స్ కి ఉండే ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉండవు. సింపుల్ గా చెప్పాలంటే దే ఆర్ ఆస్ట్రల్ బీయింగ్స్. వాళ్ళ ఎనర్జీస్ వేరు, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ వేరు. దాన్ని బట్టి చూస్తే కృష్ణుడికి 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలు స్నేహితుల్లాగా ఉన్నారని అనుకోవడం అస్సలు కరెక్ట్ కాదు. వేదాల ప్రకారం శ్రీవారు ఈ సృష్టికే ప్రభువు. మిగిలిన అందరూ అన్ని జీవరాశులు ఆయనకి దాసులు, బిడ్డలు. లేదా ఆయన్ని ప్రభు మాస్కులిన్ ఎనర్జీ అనుకుంటే వి ఆల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ హిస్ క్రియేషన్, ద నేచర్ దట్ ఈస్ ఫెమినైన్ ఎనర్జీ. కృష్ణుడి చుట్టూ ఉండే సర్వజీవులు, దేవతలు, గోపికలు, గోవులు, జనులు అందరూ ఆయన దాసులు, భక్తులు. ఆయన ఆడించే మాయలో ఆయన చుట్టూ అంటే ఆ మాస్కులిన్ ఎనర్జీ చుట్టూ ఉండే ఫెమినైన్ ఎనర్జీ బాడీస్. అంతేగాని దే ఆర్ రియల్లీ నాట్ హిస్ వైఫ్స్ ఆర్ గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్స్. They are all his devotees and that too in a different energy levels and in the form of astral bodies. సింపుల్ గా చెప్పాలంటే రాముడు ఆజానుబాహుడు అంటారు. ఆజానుబాహుడు అంటే మనకు ఒక డెఫినేషన్ ఉంది. కానీ ఈస్ దేర్ ఎనీ గ్యారంటీ రాముడు ఆ డెఫినేషన్ ప్రకారమే ఆజానుబాహుడని? రాముడి యుగంలో ఆజానుబాహుడి డెఫినేషన్ అండ్ స్కేల్ డిఫరెంట్ గా ఉండొచ్చు కదా. సో స్టాప్ రెసిప్రొకేటింగ్ హ్యూమన్ పారామీటర్స్ టు డివైన్ ఎనర్జీస్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏ పరమాత్మ ఇస్. అజ్ఞానంతో కాకుండా సెల్ఫ్ అవేర్నెస్ తో, డివోషన్ తో ఇఫ్ వన్ అలైన్స్ దేర్ ఎనర్జీ విత్ అ గ్రేటర్ డివైన్ ఎనర్జీస్, అప్పుడు బృందావనంలో స్వామివారి రాసలీల, ప్రేమలీల అర్థమవుతుంది, అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభూతి పొందాలంటే ఎంతో సాధన చేయాలి. అన్నిటికీ మించి స్వామివారి కృప ఉండాలి. అన్ని లోకాలకి ప్రేమను పంచుతూ మన ఎగ్జిస్టెన్స్ కి కారణమైన ఆ పరమాత్మకి, ఆ శ్రీకృష్ణ ప్రభువుకి భక్తితో నమస్కారం చేస్తూ లెట్స్ స్టాప్ దీస్ మిత్స్ అండ్ యూజింగ్ రాంగ్ స్టేట్మెంట్స్ ఎనీమోర్ అండ్ స్టార్ట్ అండర్స్టాండింగ్ హిమ్ ఇన్ ఎ మచ్ బెటర్ వే. ఇంకా డీటెయిల్డ్ గా తెలుసుకోవాలనిపిస్తే భగవద్గీత చదవండి. కొంచెం సింపుల్ గా క్విక్ గా రెఫరెన్స్ కావాలంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి బై పరమహంస యోగానంద చదవండి. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార్పితమస్తు. కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విజయ ఠాగూర్ యూనివర్స్. ఇట్లు మీ అజ్ఞాత మిత్రుడు.